త్వరగా చదవండి, మమ్మల్ని చూస్తారేమిటి? కానివ్వండి కానివ్వండి. మంత్రాలు చదవండి చదవండి చదవండి. ఈ పెళ్లి ఆపండి. వచ్చేసాం. దండవేయి దండవేయి, త్వరగా త్వరగా దండ వేసేయి. నా మెడలో దండవేయి. చూస్తావేంటి సక్కు? నా మెడలో పూలదండ వేసేస్తున్నావేంటి? అయ్యగారి మెడలో పూలదండ వెయ్యి. వదలరా, వదలు. సక్కు, ఒరే గుంటనక్క, నువ్వు సక్కుని ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తాను. సక్కు మార్కుడా, ఈ పెళ్లి ఆపండి. ఈ పెళ్లి నేను జరగనివ్వను. ఆపండి. అసలు వీళ్ళు ఎక్కడికి ఎలా వచ్చారు? వెంటనే వాళ్ళని బంధించండి. స్వామి, సక్కుకి ఇంకా సత్యశోధన కొనసాగుతుందా? ఇప్పటికే సక్కుకి చాలా అన్యాయం జరిగింది. కనీసం ఇప్పుడైనా మీరు వెళ్లి తనని ఆదుకోండి. విఠల విఠల పాండురంగ 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 విఠల విఠల. కావాలని నాకు కోపం తెప్పిస్తారు, కానీ నాకు తెలుసు అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడంలో ఈ లోకంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. సక్కు, అడ్డు తప్పుకోండి. న్యాయాధీశుడు, దేశ సంరక్షకుడు, ఆపద్ బాంధవుడు, పేదల రక్షకుడు, ధర్మాత్ముడు, దుర్జనుల్ని అంతం చేసేవాడు మహారాజు విశ్వనాథ్ యాదవ్ ఏం చేస్తున్నారహో? విఠల పాండురంగ విఠల 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 విఠల పాండురంగ. అరే ఏంటి మీరేం చేస్తున్నారు? అరే మీరు గుర్తుపట్టలేదా? మీరేం చేస్తున్నారు? వదలండి నన్ను. రాజుగారి ముందు నోరెత్తుతావా? నీ మెడ నరికి పారేస్తాను.
నువ్వు లెక్కకు మించిన పాపాలు చేశావు నరోత్తమ్. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులని న్యాయస్థానంలో న్యాయాధీశుల ముందు ఒప్పుకోవాలి. నువ్వు తప్పించుకోలేవు. అక్కడ వాడికి నువ్వు సంజాయిషి ఇచ్చుకోవాలి. వాళ్ళని కూడా అడుగు నేనెవరో తెలుసా అని. నువ్వు చేసే అపరాధాలన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు చేసిన చిన్న తప్పుల్ని పెద్ద తప్పుల్ని అన్నిటినీ లెక్క కట్టి న్యాయస్థానం శిక్షిస్తుంది. ఒక ఒప్పందం చేసుకుందాం. మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నేను షావుకార్ని. మరొక అపరాధం చేయడానికి ప్రయత్నిస్తున్నావా మూర్ఖుడా? లంచమిస్తావా నాకు? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. నువ్వు చేసిన పాపాలు ఎంత భయంకరమైనవంటే నీకు మరణశిక్ష విధించినా అది తక్కువే అవుతుంది నరోత్తమ్. నాయనో, ఏమంటున్నారు? వద్దు వద్దు వద్దు. దయ, నా మీద దయ చూపించండి. నాకు నీ మీద దయ చూపించాలని లేదు. నీ శిక్షను తగ్గించే మార్గం ఒకటుంది. ఏంటా మార్గం? నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. వీళ్ళందరి సమక్షంలో ఈ ఊరి ప్రజల ఎదుట దుష్ట బుద్ధితో నువ్వు చేసిన తప్పులని పాపాలని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఈ సఖు తల్లిదండ్రుల్ని అక్రమంగా నువ్వు గదిలో బంధించి వేధించావు. ఈ తప్పుని నువ్వు ఒప్పుకుని తీరాలి. అందరి ముందు వాడికి క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే మరణశిక్ష రద్దవుతుంది, కాని చెరసాల తప్పదు. నిన్ను బంధించటం, శిక్షించటం, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. యావజ్జీవ కారాగార శిక్ష కావాలా లేదంటే మరణదండన కావాలా? చెప్పు, దేన్ని ఎంచుకుంటావు? మరణదండన, యావజ్జీవ కారాగార శిక్ష? అయ్యయ్యో దేవుడా, నరోత్తముడు గారి గుమస్తాన్ని నేనని తెలిస్తే అంతే, చెరసాల్లో పడేస్తారు. ఒరే దాము, ఆయన నిన్ను చూసేలోపు మెల్లగా ఇక్కడి నుంచి జారుకోరా. ఏంటి జాలిగా నా వైపు చూస్తున్నావు? అమాయకురాలైన సఖుకి కఠినమైన పరీక్షలు పెట్టావు, మిరపకాయలు తినిపించావు, తన మెడలో ముళ్ళదండ వేశావు. జ్వరంతో ఉన్న పిల్లని బావిలో చన్నీళ్లు తోడి పోసుకునేలా చేశావు, నిప్పుల మీద నడిపించావు, ఇంకా తనని గోని సంచిలో కట్టి